అయ్యగారు, మీ దగ్గర ఒక విషయం చెప్పాలండి. ఆ! ఏంటది? నువ్వే నా దగ్గరకొచ్చి మాట్లాడుతున్నావంటే ఏదో విశేషమైందే ఉండాలి అది విషయం. ఏంది? ఏం చెప్పాలనుకుంటున్నావు? అవునండి, చాలా విశేషమైంది. మీరు కోరుకున్నదే, మీరు సంతోషపడుతున్నదే. మీరు ఏం కావాలనుకున్నారో నా నుంచి, మీరు ఎలా ఉండాలనుకున్నారో నా దగ్గర, ఏమేం కోరుకున్నారో అన్నిటికీ నేను ఒప్పుకుంటున్నాను అయ్యగారు ఈరోజు. ఓరి! నీ అవునా? నిజంగానా? అయ్యో! అస్సలు నమ్మలేకపోతున్నాను. నువ్వు ఈ మాట చదువుతుంటే చెవులో చాలా అబ్బా! సమ్మగా ఉందనుకో. ఎంత బిర్యానీ తిన్నా కూడా నాకు ఇంత సంతోషంగా ఉండదు. ఆకలితో ఉన్న వాళ్ళకి ఇలా ఒప్పుకుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా! చెప్పకూడదు అంత సంతోషంగా ఉంది. ఎంతైనా ఆడవాళ్ళు చెప్పింది ఒప్పుకుంటే ఆ కిక్కే వేరు కదా! అందులోనే మనం కోరుకున్న అమ్మాయి నేను చెప్పినలాగా వస్తాను, చేస్తాను అంటుంటే ఎంత బాగుందో తెలుసా! చాలా హాయిగా అనిపిస్తుంది ఇప్పుడు నా మనసుకు. సరేలే ఎప్పుడు కలుద్దాం? ఎక్కడ? ఏం కథ చెబితే ఆహాహాహా! మరీ అంత తొందర వద్దండి అయ్యగారు. చెబుతా. అమ్మగారు లేనప్పుడు మీ బెడ్రూమ్లోనే ఉందాము. ఇంకేం చేసాము? బయట పోతే ఎవరైనా చూస్తే మనకే కదా ఇబ్బంది. అందుకోసమే అమ్మగారు బయటికి వెళ్ళినప్పుడు మనం ఇంట్లోనే ఇలా హాయిగా ఉండొచ్చు. అందుకు కొంచెంసేపు అయితే మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది, ఎదురు చూడాల్సి వస్తుంది. అమ్మగారు ఎప్పుడు బయట పోగానే అప్పుడు మన పని మనం చేసుకుందాం. అంతవరకు మీరు ఆ, అంతవరకు మీరు ఏమైనా తొందరపడ్డారే అనుకోండి, వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలిసిపోయిందంటే అనుకోండి, మీకు మాకు చాలా బడిద పూజ అయితే జరుగుతుంది. అవసరమా ఇవన్నీ? అందుకు మీ ఆవిడ బయటకు పోగానే మన పని అయితే మనం చేసుకుందామండి. అప్పటి వరకు ఓపిక పట్టండి అయ్యగారు. అబ్బా! 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 ఏం మాట్లాడుతున్నావే గిరిజ నువ్వు? ఎంత హాయిగా ఉందో! ఎంత మంచిగా మాట్లాడుతున్నావు. వావ్! సూపర్! ఒప్పుకుంటే మాట తీరు కూడా మారుతుందంటే ఇప్పుడే చూస్తున్నాను నేను. ఇంత బాగా స్వీట్‌గా మాట్లాడుతున్నావు. ఇంకా నిన్ను నేను అనుకున్నలాగా చూశాననుకో, నేను అనుకునేలాగా చేశాననుకో, ఇంకా ఎంత బాగుంటుందో అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. థ్యాంక్స్ గిరిజ. ఇప్పటికే నాకు చాలా సహాయం చేశావు. ఇంకా కొంచెం ముందుకు పోయి ఇంకా పెద్ద సహాయమే చేసావనుకో, నీకు జీవితంలో చూడలేనివన్నీ చూపిస్తాను. అన్ని సుఖాలుంటాయి. బంగారమా, చీరలా, నగల, మీకు ఏం కావాలంటే అది, అవసరానికి వచ్చిన డబ్బులా, మీ అప్పులు తీర్చేందుకు డబ్బులు, మీ వారికి ఉద్యోగం కానీ అన్నీ నాకు అయ్యేంత వరకు అన్నీ తెలుసు కదా. మా కాస్త ఎంత ఉందో అన్నీ చూసే ఉంటావే. మా ఇల్లు చూస్తేనే నీకు అర్థమైపోయి ఉంటుంది మనమేమో ఏ స్టేజ్లో ఉన్నామనేసి. అర్థమైందా? నీకు నచ్చినట్టుగా ఎలా పెట్టాలో అలా పెడతాను. నా పెళ్ళాన్ని కూడా పెట్టాను, అలా పెడతాను నిన్ను మాత్రం నేను. ఓహోహో! సరే అండి అయ్యగారు, చెప్పారు కదండి అప్పుడే. మళ్ళీ మాటికి ఎందుకు సాగదీస్తారు అట్లా ఇట్లా అని చెప్పేసి. ఒప్పుకున్నాను కదండి, అయిపోయింది. ఇంకా మీరు ఎదురు చూసుకుంటూ ఉండాల్సిందే. కానీ నా వెనక తిరిగారే అనుకోండి, మొగ్గయింది అక్కడే చచ్చిపోతుంది, చెట్టు దాకా ఎదగలేదు ఏందే కానీ. సో మీరు నాకు ఎక్కువ ఎదురుపడకుండా కొంచెం దూరంగా ఉంటే మంచిది. ఓహో! అన్నీ సపరేట్గా ప్రైవసీగానే ఉండాలంటావు. సరేలే, నేను వెళ్తాను. నాకు బయట కొంచెం పని ఉంది. ఎదురు చూస్తూ ఉంటాను నీ పిలుపు కోసం. మా ఆవిడ ఎప్పుడెప్పుడు బయటికి పోతుందో ఏందో. సరేలే, నేను వస్తాను ఇంకా. బాయ్ డార్లింగ్, నేను వస్తాను ఇంకా. ఓహో! ఏందో మాట్లాడుతూనే ఉన్నావు మా వారితోనే. అప్పుడే లైన్లో పెట్టుకున్నట్టున్నావే మా వారిని. అయ్యయ్యో, ఏంటమ్మా గారు అంత మాట మాట్లాడుతున్నారు? నేనేం లైన్లో పెట్టుకోలేదండి. మీరు ముందు వచ్చింటే బాగుండు. ఇప్పుడిప్పుడు చూసి మీరు కనీసము ఈ యొక్క మాట తీరు విని మీరు ఇలా మాట్లాడడం ఏం బాగోలేదు. నేను చెప్తాను కదండి,
మీరు సాయంత్రం అనా లేదా రేపైనా ఎప్పుడైనా బయటికి పోయేటట్టు యాక్టింగ్ ఏమన్నా చేసేటట్లుంటే చెప్పండి, మీకు నిజస్వరూపం మీకే బయటపడేటట్లు చూస్తాను నేను. ఓహో, నా ఇంట్లో నుంచి నాకే బయటకు పొమ్మంటున్నావా ఇప్పుడు? ఎందుకమ్మ గారు ప్రతిదీ అపార్థం చేసుకుంటారు? మీ మంచికే చెబుతున్నానండి. మీ సంసారం చెడిపోకూడదని చెప్తున్నాను. మీ సంసారం అట్లా మీకే చెడిపోకూడదు, నా సంసారం ఇట్లా నాకే చెడిపోకూడదు. ఇద్దరికి సంసారాలు ఉన్నాయి కదండి. ఎంత ఆస్తి ఉండేవాళ్ళైనా ఆడపిల్ల ఆడపిల్లేనండి. ఒక్క ఆడపిల్ల చెడిపోయింది అని చెప్పి అందరికి ఏమైనా తెలిస్తే అది ఎంత పెద్ద మాట అవుతుంది, ఎంత పెద్ద గొడవ అవుతుంది. ఆడపిల్లకి విలువ లేకున్నట్లు పోతుంది, కానీ మనిషికి కూడా విలువ లేకున్నట్లు పోతుందండి. ఒక్కసారి నేను చెబుతున్నది ఓర్పుగా వింటే మీకే మంచిదండి. సరేలే, రేపటిదాకా ఎందుకు, ఈరోజు సాయంత్రమే నేను బయటికి పోయేటట్టు చెబుతాను మా వారికి. ఏం జరుగుతుందో నేను చూస్తాను, అప్పుడు చెప్తా మా వారి తప్పు నీ తప్పు అని చెప్పేసి. అప్పుడు అర్థమవుతుంది నాకు. అప్పుడు కానీ నువ్వు దొరకాలి, నీకు చెప్పే పూజ నేనే చేస్తాను. అమ్మగారు తప్పకుండా, మీకు మీ లైఫ్ కావాలంటే మీరు ఇవన్నీ రిస్క్ చేయాల్సిందే. చేస్తానమ్మా, చేస్తాను. బాగానే చెప్తున్నావే నీతులు. చేస్తాను. ఏంటో ఈ అమ్మగారు ఏం చెప్పినా నా మీదకి తీసుకొస్తున్నారు, కానీ అది ఎందుకు చెబుతుంది, ఏం జరిగిందనేది ఏమే కానీ అస్సలు పట్టించుకోవట్లేదు. ఎట్లయినా దేవుడి దయ వల్ల నిజస్వరూపం బయటపడితే అంతే బాగుంటుందబ్బా. లేకపోతే నన్ను ఇంట్లో నుంచి పని తీసేసింది కాక మాటలు కూడా పడి వెళ్ళిపోవాల్సి వస్తుంది. దేవుడా, నేను చేసే ఈ ప్రయత్నము అన్ని విధాలుగా నాకు విజయవంతంగా పూర్తయ్యేలా చూడు తండ్రి. ఏ ఆటంకాలు రాకున్నట్లు చూడు తండ్రి. వీడు అస్సలు మనిషే కాదు, దరిద్రం నా కొడుకు. వీడు ఎలా అంటే అలా మాట్లాడతాడు. అవును, ఒక ఆడపిల్లతో ఎలా మాట్లాడాలి అని కూడా తెలియదు. చనువిస్తే చాలు ఇతరంగా మాట్లాడతారు ఈ మగాళ్ళు. ఏంటో ఈ ఆడపిల్ల వాళ్ళ పరిస్థితి బాగలేదు. డబ్బులకి అంత లొంగిపోయేట్లా అయిపోయింది. అట్లానే నేను నా నా ఆత్మగౌరవాన్ని చంపుకొని ఒక్కడితో ఇలా చేయడం నాకు ఇష్టమే లేదు. డబ్బులు లేకపోయినా చింత లేదు, అన్నం లేకపోయినా చింత లేదు, కానీ ఒక ఆడపిల్ల అన్నంకి డబ్బులకి ఇంతలా దిగజారితే ఇంకా ఆడపిల్లకి ఎక్కడ ఉంటుంది విలువ అనేది? అందుకు ఏదైనా ఒకటి చేసి వీడిని పట్టియాలి అమ్మగారికి. అమ్మగారికి ఏమైనా పట్టిస్తే చెప్పుతో మెట్టుతో తీసుకొని మాకు పగిలే కొడుతుంది వీడిని బాడుకొని. ఎట్లా నా బాడుకోలు ఉన్నారు అసలు ఈ కాలంలో. ఎవరిని కానీ నమ్మేటట్టు లేదు, ఎక్కడ చేసుకొని తినేటట్లే లేదు. ఆడపిల్లలకి కూలీ పని చేసుకొని తినేటట్లు కూడా లేకున్నట్లు అయిపోయింది. గిరిజా, ఓ గిరిజా రా, ఇట్లా ఏం చేస్తున్నావు లోపల? ఏంటమ్మగారు పిలిచారు? నేను కొంచెం నాకు పని ఉంది, సాయంత్రం పోతున్నాను నేను బయటికి. కొంచెం ఇల్లు నువ్వే బాగా జాగ్రత్తగా చూసుకో, ఇంటి పని అంతా చేసుకొని ఇంటికి పో. మళ్ళీ అమ్మగారు లేదు, నేను తైతక్కలాడదాము ఏం పని చేయకున్నట్లా అని చెప్పి ఊరికే కూర్చొనేవు. మళ్ళా నాకు మొదటి కోపం ఎక్కువ, బీపీ ఎక్కువ. ఇంకా నువ్వు పని చేయకోకున్నట్టు అట్లే పోయినావనుకో చూడు, మళ్ళీ నీ ఇష్టము. నాతో తిట్టించుకుంటావు. లేదులేండి అమ్మగారు, చేస్తానులేండి, చేసుకొని పోతాలేండి. జాగ్రత్తగా చూసుకో, వస్తా. ఇంకా నేను నాకు కొంచెం బయట పని ఉంది, ఇంట్లో బయట పని చూసుకున్నట్లే పోతున్నాను నేను. మళ్ళీ ఇంటికైతే వచ్చేది ఏం లేదు చూడు, అన్నం కూడా తినేది ఏం లేదు. ఏమైనా సామాన్లు గీమాన్లు ఉంటే అన్నీ కడిగి పారేసేయి. మిగిలింది ఏమైనా కూరలు అన్నము అట్లాంటివంటే ఉంటే నువ్వు తినేసేయి. ఇంకా ఎక్కువ ఏమైనా ఉంటే తీసుకుపోతాయేమో, పోయేటప్పుడు తీసుకుపోయి ఇంటికి. ఇంకా అయ్యగారికి కూడా వడ్డించి ఇంకా అన్నీ ఉండేవన్నీ కడిగి పారేసేయండి. అమ్మగారు, సరే. దొంగ సచ్చినోడు చూడ, వీడు వెనకాల నిలబడి అంతా వింటున్నట్టున్నాడు. దొంగ నా బాడుకో, ఇట్లా నా బాడుకొని ఏం చేసినా పాపం లేదు. నీ బతుకు చెడ, ఇంత బంగారం లాంటి పెళ్ళాన్ని పెట్టుకొని నా మీద పడేడుస్తావేంట్రా, ఎత్తుకొని తిన మమ్మడ. ఏంటయ్యా గారు ఏం చేస్తున్నారు?
ఊరుకుండే నువ్వు ఇంత సంతోషకరమైన విషయం దాపెట్టుకొని మరీ ఉంటున్నాను నేను. అబ్బా, ఛాన్స్ దొరికింది కదా ఇంకా మాకు. ఇక్కడ మన పని మనం చేసుకుందాం. ఆ, 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 సరే సరే అయ్యగారు, మీరు బెడ్రూమ్లో ఉండండి అయ్యగారు, నేను వచ్చేస్తానండి. కొంచెం కొంచెం పనులు ఉన్నాయి, అందుకు అవన్నీ చూసుకొని రావాలి కదండి. మీ పని ఒకటి చూస్తే సరిపోతుందా? ఇప్పుడే అమ్మగారు వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళారు, ఇంట్లో పని అంతా చూసుకొని పోవాలా అని. ఏ ఆ పనులకి ఏంలే, ఇంకొక ఆమెను పెట్టి చేయించుకుంటాలే అన్ని పనులన్నీ. కానీ నాకు ఈరోజు ఫుడ్ వద్దు, ఏమొద్దు. నీ ఫుడ్డే నాకు అవసరం. జల్దీ రా, లేకపోతే టైం అయిపోతుంది. ఎన్ని రోజులుగా కాసుకుంటూ కూర్చున్నాను ఈ సందర్భం కోసం. ఒక ఒక ఆడపిల్లని కావాలనుకుంటే ఎంతకైనా తెగిస్తారు ఈ మగాళ్ళు. చూడండి, మళ్ళీ పని మనిషిని పెట్టి మళ్ళీ ఇవన్నీ పనులు చేపిస్తాడంట వీడు. ఉత్త దరిద్రం నా కొడుకున్నట్లున్నాడు. నిజంగా చెబుతున్నాను, నీకోసం ఏదైనా చేస్తాను నేను. సరే సరే, ఒక రెండు సామాన్లు ఉన్నాయి, అవి ఒకటే కడపొస్తానులేండి అయ్యగారు. మీరు పోండి, మీరు బెడ్రూమ్లో ఉండిపోండి. అబ్బా, ఇంత త్వరగా ఈ సందర్భం వస్తుందని కళ్ళు కూడా అనుకోలేదు. ఎంత బాగుందో. అబ్బా బాబా బాబా, జల్దీ రావి గిరిజ. ఏమి అంతలా ఇది చేస్తున్నావు? నీ సామాన్లు తగలయ్యా, మళ్ళీ మా ఆవిడ వచ్చేస్తుందేమో. ఎంత త్వరగా మన పని పూర్తి చేసుకుంటే అంత మంచిది. ఏంటిది శబ్దం? ఎవరైనా వెనుక్కున్నట్లు అనిపిస్తుంది. అయ్యో రామా, ఇప్పుడు నిజంగానే ఎదురు చూసుకుంటూ కూర్చున్నాడే. ఏంది నాక, ఏంద్రా నాయన, నా సంసారం అంతా చెడిపోయేలాక్కుంది. ఇది దీన్ని ఎందుకన్నా పనిలో పెట్టుకుంటునో ఏం కథనో. ఇప్పుడు ఇట్లా జరుగుతుంది, ఏం చేయాలబ్బా నేను? ఏమో శబ్దం వస్తున్నట్టుంది, నాకేంది అర్థమే కావట్లేదు. చూడాలా ఫస్ట్, లేకపోతే బుక్ అయిపోతాం. వీడేంటి వీడు వెనకంతా తిరిగి చూస్తున్నాడు? అబ్బా, నా పిల్లం వచ్చిందిరా నాయన. ఏందిది? నాకు తెలియకోకున్నట్లు పోతాను అని చెప్పి మళ్ళీ ఇప్పుడు వచ్చి నిలబడింది. ఇదేందో పెద్ద కథలాగే ఉంది. మనం రివర్స్ గేమ్ ఆడాలి, లేకపోతే ఈరోజు నా పని అయిపోయినట్టే. ఏయ్ గిరిజ, కాఫీ తీసుకురామని చెప్పి ఎంతసేపు అయ్యా నీకు? ఇంతసేపు అయినా రాకున్నట్లున్నావు. ఏంటి కాఫీ అడుగుతున్నారు ఈయన? సర్లే, ఏదైతే అయింది, కాఫీ తీసుకొని వచ్చి వాడి మగానికి కొడితే అయిపోతుంది, ఊరికే నాకెందుకు వచ్చింది. ఓ, అమ్మగారు కూడా అప్పుడే వచ్చి నిలబడ్డారే. వీడి కథ అయిపోయిందిలే ఈ రోజుకి. దరిద్రం నా కొడుకు, ఇంతలా రోపించినావు అంతలా అనుభవిస్తారా కుక్క. కుక్క మాకు మోడ, మీరు బతుకు చాలా. అమ్మయ్య, అమ్మగారు ఎట్లా వచ్చి నిలబడ్డారు కాబట్టి నా పని ఈజీగా అయిపోతుంది. గారు ఉన్నట్టుండి ఏంది కాఫీ అడిగారు? పని మనిషివి కాఫీ అడగపోతే ఇంకేంది, ముద్దు అడుగుతారా? నీ పని మనిషి మాకుందానా? ఏమి కాఫీ అడగకపోతే ఇంకేం అడుగుతారు? పని అంతా చేసినావా లేదా? ఓగులు ఆడుకుంటూ వచ్చి ఇంక నీళ్ళు నిలబడినావు. పో, పని చేసుకోపో. వీడేంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు? చాలా తేడాగా మాట్లాడుతున్నాడే. ఏంది ఇది? నాకేం అర్థమే కావట్లేదు. ఏమయ్య గారు, ఏమైంది? ఇంతలో మీరు ఇలా మాట్లాడడం నాకేం అర్థం కావట్లేదు. ఇంతకుముందు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అసలు? ఇంతకుముందు ఏం మాట్లాడినాను, ఇప్పుడేం మాట్లాడినాను? నీకు పని మనిషి దగ్గర ఏమన్నా క్లోజ్గా దగ్గరకు పిలుచుకొని ముట్టుకొని మాట్లాడతారా? ఏడుండేదాన్ని ఆడబెట్టల్లా, అంతేగాని ముట్టుకొని మాట్లాడేదానికి ఏమనుకున్నావే నువ్వు? నువ్వేమన్నా పెళ్ళానివా? ఏమన్నా ముట్టుకొని మాట్లాడేదానికి? ఒకరింట్లో పని చేసుకున్న దానివి నిన్ను ఇంత మర్యాద ఇచ్చి మాట్లాడాలా? ఏమి పని అంతా చేసినావా లేదా? అయ్య గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు అస్సలు? ఇప్పుడే కదండి ఛాన్స్ దొరికింది, బెడ్రూమ్లోకి రా, అట్లా ఇట్లానే మాట్లాడారు. ఇంతలోగా ఏంటెందుకు మాట్లాడుతున్నారు? ఓసే ఇద్దరిద్దరికి మకుందానా? ఏమే నువ్వు బెడ్రూమ్లోకి రా, గిడ్రూమ్లోకి రా అని మాట్లాడుతున్నావు? ఎంత ధైర్యమే నీకు? అసలు పెళ్ళాం లేని సమయంలో నాన్నే ఇలా చేయాలని చూస్తావా నువ్వు? నువ్వెంత, నీ బతుకెంత? ఏమో పాపంలే అని చెప్పి పనిలో పెట్టుకుంటే ఇలాంటి వ్యవహారాలన్నీ చేస్తున్నావా నువ్వు? అయ్యో రామా, ఏంటయ్య గారు, ఏమైంది మీకు? ఇంతలోనే మనసు మార్చుకున్నారు?
ఒక్కసారి చెబితే అర్థం కాదా? పోయి ఇంట్లో పోయి పని చూసుకోపో, లేదంటే ఆడదాన్ని అని చూడుకోకున్నట్లు కొడతా చూడు. నీకు బాగా చెప్తున్నాను ఇప్పుడే. ఏమే నువ్వు ఏమనుకున్నావే అసలు? బాగా వీళ్ళు డబ్బున్నోళ్ళు ఈ అప్పని బుట్టలో పడేస్తే అన్నీ ఎత్తుకొని పోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు, అప్పులన్నీ తీర్చుకోవచ్చు, బాగా బతుకొచ్చు అని అనుకున్నావా? ఎట్లెట్లా నువ్వు? ఏమే నువ్వు చేసే పనులు పని మనిషిలాగా వచ్చినవి పని మనిషిలాగా ఉండాలా, అంతేగాని ఉంపుడుగత్తెగా తయారవ్వకూడదు. ఏమి మీ ఆయన కూడా ఇలాగే చెప్పి పంపించాడా మీకు? డబ్బు ఉండే వాళ్ళని చూసుకొని ఇట్లా బుట్టలో వేసుకొని అన్ని డబ్బులన్నీ తీసేసుకో అని చెప్పినాడా? అయ్యగారు మీరేం మాట్లాడుతున్నారో ఏమో అని నాకు ఒక్కటి కూడా అర్థం కావట్లేదు. ఇంతలో మీరు ఎలా మనసు మార్చుకున్నారు? ఇప్పటిదాకా ఏం మాట్లాడారు? గుర్తు తెచ్చుకోండి కొంచెం. గుర్తు తెచ్చుకోవడానికి నన్ను ఏమనుకున్నావే నువ్వు? మతి మార్పు మక్కమోడు అనుకున్నావా? కాఫీ తీసుకుని రమ్మని అడిగాను. 5 నిమిషాలు 10 నిమిషాలు వెయిట్ చేసేటట్లు చేసి 5 నిమిషాలు అది అయ్యే కాఫీకి ఇంతసేపు చేసి మళ్ళీ లేటుగా తెచ్చిన కాఫీ మళ్ళీ ఇట్లా ఓగులు మాట్లాడుకుంటూ కూర్చున్నావా నువ్వు? ఏమనుకున్నావే నువ్వు? మతి మార్పుడు అనుకున్నావా? నన్ను ఏమనుకున్నావు నువ్వు? అయ్యగారు మీరు మర్చిపోయినట్టు అన్నారు, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. పోవే పో, నీ పని ఏముందో అది చూసుకోపో. ఇంకోసారి వచ్చి ఇలా తలక లేకుని మాట్లాడినావు అనుకో, తలకయ్యే లేకున్నట్లు చేస్తాను చూడు. బాగా చెప్తున్నాను పో, లేదంటే ఇంకొక 2 ఏట్లు పడతాయి చూడు. ఈడని నా ముందరగా నిలబడినావు అనుకో, ఏం చేస్తానో నాకే తెలియదు. పో, నీ పని ఏముందో నువ్వు చూసుకుని ఇంటికి పదా. అసలు నేను ఏమనుకున్నాను, ఏం జరిగింది? అసలు నేను అనుకున్నట్టు ఏమీ కానీ జరగలేదు. ఇప్పుడు నా బతుకేంటి? ఆగు. అయ్యో అమ్మగారు, నా జుట్టు వదలండి. అవునమ్మగారు, నేను చేసింది తప్పే, నాదే తప్పు. కొంచెం వదలండి అమ్మగారు, నేను చెప్తాను, ప్లీజ్ వదలండి. నేను ఇలా జరుగుతుందని అనుకోలేదండి. ఇది వస్తా ఇలా ఎలా రివర్స్ జరిగిందో నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. ప్లీజ్ అమ్మగారు, నన్ను వదలండి అమ్మగారు. నేను ఏ తప్పు చేయలేదు అమ్మగారు. నేను చెప్పిందంతా నిజమే అమ్మగారు. ప్లీజ్ వదలండి అమ్మగారు. అలా ఎలా మా వారి మీద నిందలేసావే పనికి రాకుండా? నీకు ఎన్నిసార్లు చెప్పాను నీకు? మా వారు అలాంటి వాళ్ళు కాదు. నువ్వే ఏదో కావాలని డబ్బుల కోసం చేస్తున్నావని నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు చెప్పేనిది ఏం కథ అనేది? ఏమనుకుంటున్నావు అసలు మా గురించి? ఏమనుకుని పనిలోకి చేరావు అసలు? పెద్ద ఇల్లు, బాగా ఆస్తి ఉంది, ఎలాగైనా ఎట్లయినా కానీ మా వశం చేసుకోవాలని చెప్పేసి నువ్వు మీ ఆయన పథకం పట్టారా? లేదా మీ ఆయన ఇలా చేసి ఎలాగైనా డబ్బు అంతా గుంజుకొని రా అని చెప్పి మీ ఆయన చెప్పాడా? అయ్యో అమ్మగారు, నిజంగానే అయ్యగారు అలా మాట్లాడారు. నేను చూశాను అమ్మగారు. నేను తప్పగా అనుకోవద్దండి అమ్మగారు, నిజంగా అలాగే జరిగింది. ఇలా ఎలా రివర్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది నాకు నిజంగా అర్థం కావట్లేదు. నన్ను అర్థం చేసుకోండి అమ్మగారు. నిజంగా నా తప్పేమీ లేదు. ఇందాక నా తప్పే అని ఎందుకు అన్నానంటే, ఇలా అయ్యగారు రివర్స్ అవుతారని నేను అస్సలు అనుకోలేదు, కళ్ళలో కూడా అనుకోలేదు. కానీ మీరు ఇంతకు ముందు రావాల్సింది అమ్మగారు. మీరు ఇలా గుడికి పోతానని చెప్పి వెళ్ళగానే వాళ్ళు చాలా తేడాగా మాట్లాడారు. అప్పుడు వచ్చింటే బాగుంటున్నా. ఇప్పుడు వాళ్ళు మీరు వచ్చింది చూసినట్టున్నారు కాబట్టి ఇలా మాట్లాడారని అనుకుంటున్నాను నేను. నిజంగా నా తప్పేం లేదమ్మగారు. నిజంగానే నేను అన్నీ తెలుసుకోకున్నట్ల మిమ్మల్ని ఇలా చేయమని చెప్పాను. నిజంగా ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. కావాలంటే మరోసారి ప్రయత్నిస్తాం అమ్మగారు. అలా మాట్లాడకపోతే నేను పనిలో నుంచి వెళ్ళిపోతాను. ఇంకెక్కడ పని చేయను. ఇంకా ఉంటే తింటాను, లేకపోతే లేదు, ఇంట్లోనే పడి ఉంటాను. ఏమే నాటకాలు ఆడుతున్నావా? నాటకాలు ఇప్పటిదాకా ఒక మాట చెప్పి ఇప్పుడు మళ్ళీ ఇంకో మాట చెప్తున్నావా? అసలు ఏంటి నీ ఉద్దేశం? ఏమనుకుంటున్నావు నువ్వు? మా వారిని కూడా పిలిపించాలా? పిలిపించండి అమ్మగారు, నాకేం భయం. నాకు తప్పు చేసింటే కదమ్మగారు నేను భయపడడానికి. నేనైతే తప్పేం చేయలేదు. తప్పు ఉండేదంతా మీ వారిది. ఏమండి, కొంచెం ఇక్కడ రండి. ఏమండి, ఏంటి? ఏం పిలిచావు? మళ్ళీ ఏం జరిగింది? కొంచెము దీనికి బుద్ధి అంటే చెప్పండి. ఏందేందో చెప్పింది నీ గురించి ఇంతవరకు. ఇప్పటిదాకా ఏందేందో చెప్పింది మీ గురించి. నాకైతే నమ్మబుద్ధి కాలేదు. ఏమోలే ఆడపిల్ల చెప్తుందని చెప్పేసి నమ్మినాను. కానీ దీనిది అంతా బయటపడింది ఇప్పుడు. డబ్బు కోసం ఇదంతా చేస్తుంది అని అనిపిస్తుంది. మీరేమంటారు? ఏమి నిజంగా మీదేనా తప్పు? ఏందో దీందే?
సరిగ్గా చెప్పండి. బాగా చెప్తున్నాను చూడండి. మీ తప్పైనా కూడా నేను ఎవరిని వదలను. ఆడపిల్ల విషయానికి వస్తే బాగా అర్థం చేసుకోండి మీరు కూడా. ఏమి నిజం చెప్పండి, ఎవరిది తప్పు? అసలు ఎవరు ఏం మాట్లాడుకున్నారు? ఎవరు ఎవరిని పిలిచారు? ఏం కథ? అయ్యగారు, నిజంగా చెప్తున్నాను, నా తప్పేమీ లేదు. మీరు చేసినాకే కదండి నేను ఇదంతా నాకు జరిగింది. మీరే కానీ పిలవకపోయింటే, మీరే కానీ నన్ను మాట్లాడించకపోయింటే ఇవన్నీ జరిగేవి కూడా కాదు. ఏం జరిగిందో నిజంగా అన్నీ చెప్పేసేయండి. ఏయ్, ఏంటి ఏం మాట్లాడుతున్నావు అసలు? ఇందాక కూడా నాతో కొట్టించుకున్నావు. ఇప్పుడు చూస్తే మళ్ళీ మా ఆవిడతో మళ్ళీ నాకు మా ఆవిడకు గొడవ పెట్టాలని చూస్తున్నావా? అసలు ఏమి నీ ప్లాన్ అసలు నాకు అర్థం కావట్లేదు. ఫోన్లే పాపమని ఒక్కేటి కొట్టి వదిలేసాను. ఇప్పుడైతే నీ జుట్టు పట్టుకుని బయటే వదిలేస్తాను చూడు. బాగా చెప్తున్నాను, నీకు ఆడదాన్ని అని కూడా చూడను. ఇంత జరిగాక అమ్మగారు నా మాట వినేటట్టు లేదు. అసలు ఏం జరిగిందో, ఎలా జరిగిందో మళ్ళీ ఇంకొకసారి ఈ అయ్యగారు నా దగ్గరికి వచ్చినప్పుడే కథ చెప్తాను. అప్పటి వరకు ఏం మాట్లాడకుండా సైలెంట్గా మా ఇంటికి పోయేది బెటర్. మెడ పట్టుకొని బయటికి తరిమేయాలా? నీ అంతకు నువ్వు ఎలా వచ్చావో అలా వెళ్ళిపోతావో? ఒక్క మాట చెప్పు నాకు అసలు. వద్దమ్మగారు, ఇప్పటి వరకు జరిగింది చాలు. మీరు మెడ పట్టుకుని బయటికి పంపించకపోయినా నాకు ఇప్పుడు అలాగే ఉంది. చాలమ్మగారు, చాలు. దేవుడు అనేవాడు ఎప్పుడో ఒకసారి నిజాన్ని బయట పెట్టకపోడు. అప్పటి వరకు నేను ఎదురు చూస్తూనే ఉంటాను. ఇంకా వస్తానమ్మగారు. నిజం బయట పడినప్పుడే నేను మీ ఇంటికి మళ్ళీ పనికి వస్తాను. అప్పటి వరకు మీ ఇంటి ముఖం కూడా నేను చూడనమ్మగారు. హే చి, పోవే పో. నువ్వు వస్తే ఏమి, రాకుంటే ఏమి? అసలు మనుషులు దొరకరు అనుకున్నావా? నేను పని మనిషి కాక నువ్వు ఒకటే భూమి మీద ఏమన్నా ఇంకా ఎక్కువ ఉన్నారులే పో. నాకు 3-4 అప్పుడే అడుగుతున్నారు కూడా. నువ్వు వస్తే రాకపోతే మాకేం అవసరం లేదు. మా వారి మీద అభాండం వేసావు. ఇప్పుడు నిన్ను పిలుచుకొని ఇంకొకటి ఏమన్నా తప్పు చేసేంత వరకు నన్ను ఇంట్లో పెట్టుకోమంటావా? పో, ఫస్ట్ బయటికి పో. పోతావా? మెడ పట్టుకుని బయటికి గంటేమని చెప్తావా? ఎవరేమీ మెడ పట్టుకుని గెంటేసే అవసరం లేదు. నా వంతుకు నేనే పోతాను. ఎవ్వరూ అవసరం లేదు నాకు. మెడ పట్టుకుని బయటికి గెంటేసేకంత తప్పేం నేను చేయలేదు. ఉండేది ఉన్నట్టుగా చూపించకపోతే అది నాకు ఎక్కువ తక్కువ అయిపోయింది, అంతే కదా. చెప్తా. దేవుడు అనేవాడే ఉంటే ఎవరికి న్యాయం చేయాలో, ఎవరికి అన్యాయం చేయాలో అప్పుడే తెలిసిపోతుంది. వస్తానయ్య గారు, వస్తానమ్మగారు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నేను ఇంకొకసారి ఇంట్లో పిలుచుకునే ప్రసక్తే లేదు. వెళ్ళిపో, ఆడికి కనపడుకోకుండా వెళ్ళిపో. లేదంటే ఇంటికి వచ్చి మరి కొట్లాడాల్సి వస్తుంది. అంత అవసరం లేదమ్మగారు, నేను వెళ్ళిపోతాను. అయినా మీరేంటండి, అది ఏం చెప్తుందో విన్నారా అసలు? అంత చనువు ఇచ్చేసారా మీరు మాట్లాడడానికి? దానికి ఏది పడితే అది మాట్లాడుతుంది, ఎట్లా పడితే అది మాట్లాడుతుంది. రేపు పొద్దున మన ఇద్దరు జీవితాలు ఏం కావాలి? అంతరంగా మాట్లాడిందంటే రేపు పొద్దున్న అది ఇంకేం మాట్లాడాలా? నిజంగా మీ తప్పేం లేదుగా. ఏంటి నువ్వు నన్ను అనుమానిస్తున్నావు? నిజంగా నాకు తప్పేం లేదు. నాకేం అవసరము దాన్ని అట్లా చేసేదానికి? ఎంట్లో ఏమనుకున్నావు నువ్వు అసలు? ఇంత పెద్ద వంశంలో పుట్టి ఇంత ఆస్తి పెట్టుకొని అట్లా దాని వెనుక పోతాను అనుకున్నావా నువ్వు? అట్లా ఎప్పటికీ అనుకోవద్దు. నేను ఎప్పుడు నీ వాడినే. అయినా నాకు అలా అర్థం కాదు, ఇలా ఎలా జరిగింది? ఇలా జరగకూడదే. గుడికి వెళ్తాననేది గుడికి వెళ్ళాలి, మళ్ళీ వెనకాల నుంచి వచ్చి చూసేది ఎందుకు? అనుమానం వచ్చిందా లేదంటే ఎవరైనా చెప్పించారా? ఏమోలే, పక్కన నేను చూశాను కాబట్టి సరిపోయింది. లేదంటే నా గతి ఏముంటున్నా. ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి దీన్ని ఎలాగైనా నా వశం చేర్చుకోవాలి. లేకపోతే నా మనసు ఆగేటట్టు లేదు. ఏదనుకుంటే అది చేసి తీరాలి నేను. లేదంటే నాకు వచ్చే కోపానికి అట్లా ఇట్లా రావట్లేదు. ఇది ఇప్పుడు పనిలో నుంచి వెళ్ళిపోయింది. దీన్ని ఎలా కాంటాక్ట్ అవ్వడం? ఏదైనా కానీ మంచి ఛాన్స్ అయితే మిస్ అయ్యాను అబ్బా ఈరోజు. హాయ్ అండి, హలో, నమస్కారం, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరూ చూస్తున్న వాళ్ళకి థ్యాంక్స్ అండి. ఇంకొకటి ఏం చెప్పాలంటే, మా బాబుని తప్పించుకొని ఏ వీడియో అయితే చేయలేకపోతున్నాను. సారీ అండి. వెనకాల డిస్టర్బెన్స్ లేకుండా చేయాలని చాలా ప్రయత్నిస్తున్నాను. కానీ ఏదో ఒక క్లిప్లో మా బాబు అరవడం అలా జరుగుతుంది. ప్లీజ్ ఇగ్నోర్ అయితే చేయండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎందుకంటే ఎందుకు ఇంత రిక్వెస్ట్ చేసుకుంటున్నానంటే మీకు కూడా మనశ్శాంతిగా వినాలని ఉంటుంది. కానీ నాకు కొంచెం
ఇబ్బందిగా ఉంది. అయినా కూడా నేను అదే చేస్తున్నాను. సారీ అండి. మీరు నన్ను అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. అలాగే ఇలా చూస్తున్న పేర్లు కానీ పాత్రలు కానీ అన్ని సన్నివేశాలు అన్ని కల్పిత పాత్రలు మాత్రమే చెప్పుకుంటూ వీడియోనైతే ముగిస్తున్నానండి. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. 500 సబ్స్క్రైబర్స్కి కొంచెం దూరంగానే ఉందిలే, కొంచెం దగ్గరగా వచ్చేలా మీరే చేయాలి ప్లీజ్ అండి. మీకు నచ్చితే షేర్ అయితే చేయొచ్చు కదండి, వాళ్ళు కూడా చూసి ఇష్టమైతే లైక్ చేస్తారు లేదా సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు. ప్లీజ్ అండి. ఇంకా ఉంటానండి, మరొక వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్. ఏంటిది కళ్ళు ముచ్చుకొని ఏమో ఆలోచిస్తుంది? నా బతుకు ఇలా అవుతుంది అనుకోలేదు. ఏదో పనికి పోయింటిని, ఇప్పుడు చూస్తే అది కూడా లేదు. యాడికి పోలప్ప నేను ఇంకా. ఏమే గిరిజ, ఏం మాట్లాడుకుంటున్నావు నీలో నువ్వే? ఏమి పనికి పోయిచ్చినావా? జీతం వచ్చిందా లేదా? అర్థం జీతం అన్నా రావాలా? ఇన్ని రోజులు పోయిన దానికి అర్థం జీతం అన్నా రావాలా? నువ్వు చూస్తే నాకు 1 రూపాయి కూడా ఇవ్వకున్నట్లున్నావు. ఏం చేస్తున్నావు అంత డబ్బులు నువ్వు తీసుకొని? నీకు కొంచెమైనా సిగ్గుందా అయ్యా? నేను పడరాని కష్టాలు పడి ఏదో ఒకటి పని చేసుకుందామని పోతే ఆడ కూడా నాకు ఏదో తంటాలు తగాదాలు వస్తే ఎట్లే పోయి వస్తూ ఉంటే నాకు ఎట్లెట్లో ఉంది. కనీసము నువ్వు చూస్తే వచ్చి డబ్బులు అడుగుతావు కదా, నీకు కొంచెమన్నా సిగ్గుందా నీకు? కడుపుకి అన్నమేది కదా తింటున్నావు అప్పుడప్పుడు. నాకైతే కడుపుకి కూడు కూడా లేకోకున్నట్లు పనికి పోయి వస్తుంటుంది. ఏదో పనిలో ఉంటే ఆ అమ్మ ఎంతో కొంత ఇస్తున్నా అదే చేసుకొని తింటుంటుంది. ఇప్పుడు చూస్తే ఆ పని పోయిందని నేను నా బాధలో నేనుంటే నువ్వు వచ్చి డబ్బులు అడుగుతున్నావు కదా. ఏం పనికి మాలినోడివి నువ్వు? ఇన్ని రోజులు తిట్టుకోకున్నట్లా ఊరికే ఉన్నాను, ఇప్పుడు చూస్తే ఇట్లా వచ్చి డబ్బులు అడుగుతున్నావే. నువ్వు ఎట్లా నా కొడుకు అనుకోలే ఇంకా నేను. ఏ కాంతర్దానా, నాకే నా కొడుకు ఈ నా కొడుకు అని మాట్లాడేదాని అయితేవేమే నువ్వు? బయటికి పోయి పని చేసి వస్తే ఇంత దిమాకానికి దిమాక్ ముండా ఏం మాట్లాడుతున్నావే అసలు? నన్నే నా కొడుకు ఈ నా కొడుకు అని మాట్లాడే స్టేజ్కి వస్తువా నువ్వు? ఏదో అప్పుడప్పుడు తెచ్చి పెడుతున్నాను కదా నీకు కూడా. ఏమి అంత ఉపాసం పెట్టినా నీకేమన్నా? అయినా నీకేమన్నా పనికి పోయమని నేనేం చెప్తున్నా? ఇప్పుడు నాకు అవన్నీ కాదు కావాల్సిండేది, పనికి పోయిండే డబ్బులు ఏం చేసినావు, నా కొడుకు పెట్టినావు అది చెప్పు అంతే. నువ్వు మనిషివా గాడిదివా నువ్వు? నేను పని పోయొచ్చి కనీసము నా బాధలు నాకైతే నా కొడుక్కి పెట్టినావని అడుగుతున్నావే డబ్బులు? నీ మాకులకి ఏం మగాళ్ళరా మీరు? అసలు ఏం మగాళ్ళు మీరు? నేను యానా కొడుక్కి పెట్టింటానరా? నాకేమన్నా మెండుగాడు అట్లా వాళ్ళు ఉన్నారా? నాకేమన్నా యానా కొడుక్కి పెట్టింటాను నేను ఎట్లా బతుకుతున్నా అంటే అట్లా బతుకుతున్నాను. ఇంత కష్టాల్లో కూడా నేను తప్పలేదు. నేను నీతిగా బతుకుతున్నాను, నిజాయితీగా బతుకుతున్నాను. నువ్వు ఆడపిల్లని చేసుకున్నాను, అవును బాధ పెట్టకూడదు అనేది కూడా లేదు నీకు. కూడుకున్నా లేకున్నట్లు చంపుతున్నావు. మళ్ళీ ఇప్పుడు చూస్తే ఇట్లా మాట్లాడతావా నువ్వు? అవునా? ఏమో ఎవరికి తెలుసు, మిండిగానికి పెట్టొచ్చింటావేమో నువ్వు బయట. ఎవరికి తెలుసు? నాకేమని తెలుసా? బయట ఏ పనికని పోతావు, ఎప్పుడో వస్తావు, ఏం చేస్తావు, ఏం కథ అనేది నాకేమైనా తెలుస్తుందా? నువ్వు బయట చేసే పనులన్నీ నేనేమైనా చూసుకుంటుంటానా? నేను నా పనికి నేను పోతుంటాను పొద్దున్నే లేచి. నేనేమైనా ఇంట్లో ఉంటానా బయట ఉంటానా చూసేదానికి? లేదా నీ పక్కలోనే ఉండి చూసుకుంటూ కూర్చుంటానా ఏం చేస్తున్నావు ఏం లేదని? ఏమక్క ఏం జరిగింది? మీరు కొట్లాడుతుంటే బయట అంతా వినబడుతుంది, అరుచుకుంటూ కొట్లాడుతున్నారు. ఏం జరిగింది అసలు? చూడే అసలు నాకు పని పోయిందని నేను బాధలో నేనుంటే ఈ అప్ప చూస్తే డబ్బులు ఏం చేసి యానా కొడుక్కి పెట్టినావు, నీకు ఎవడన్నా ఉన్నాడా అని మాట్లాడుతున్నాడు. ఏమైనా పరిస్థితి ఇట్లా అయిపోయింది. అసలు ఇంత కష్టాలు ఏ ఆడపిల్లకి రాకూడదు.
అయినా నాకు అర్థం కాదు, నువ్వే మగాడివయ్యా నువ్వు. ఆ, అసలు పిల్లనే సాకేకి చేత కావట్లేదే నీకు పెళ్ళాంని. ఇంతరంగా మాట్లాడుతున్నావే, ఏం అట్లా మాటలు మాట్లాడతావని. నీకే అక్క చెల్లి అన్న ఉండింటే, వాళ్ళకి ఇట్లా మొగుడే ఉండింటే ఏం మాట్లాడుతుండ్రు వాళ్ళు. మాట్లాడేది నువ్వు చూసుకుంటే అట్లా ఉంటుంటివా? నా ఆడపిల్ల జీవితం అంటుంటివి. ఎంతైనా ఇంట్లో వాళ్ళు ఒక రకము, బయట వాళ్ళు ఒక రకం కదా నీకు. ఆ అమ్మని ఇంకా ఎంత హింస పెడతావు నువ్వు. నీకు నువ్వేమన్నా ఇంకా ఇంత హింస పెట్టినావంటే చూడు, బాగా చెప్తున్నాను, ఫోన్లో ఉండే వాళ్ళందరూ పోయి పోలీస్ కేసు పెట్టాల్సి వస్తుంది. బాగా చెప్తున్నాను. నువ్వు ఇట్లా చేస్తున్నావు, పాప మా అమ్మ అంతరంగా బతుకుతుంది నీ దగ్గర ఏగుకుంటా. ఇంత మాత్రమైన నీకు పాపము, జాలి, కరుణ ఏంది లేదా నీకు అసలు? ఆయమ్మ మక్కమన్నా చూడు, మక్కం చూసన్నా మారు నువ్వు. ఆయమ్మ మక్కము ఏం తెచ్చి పెడుతున్నావు ఆయమ్మకి పాపము. ఇంత కూడు కూడా లేదు మైకి. నువ్వు చూస్తే ఇంతరంగా తాగి వస్తావు. ఇన్నిసార్లు మాట్లాడకూడదు అనుకున్నా, ఇప్పుడు చూస్తే యానా కొడుకు డబ్బులు పెట్టింది అని మాట్లాడుతున్నావు. ఆ అమ్మకి ఇంకా జీతం అన్నా వచ్చిందని డబ్బులు అనుకో పెట్టేకి. ఇక్కడ తినేకే కూడలేదంటే ఇంకొకరిని వేసుకొని తిరుగుతుంది ఆ అమ్మ నీకు. ఏం మాట్లాడతావయ్యా నువ్వు? నీ బతుకు. సాలేమో, ఏమి అమ్మ ట్రైనింగ్ ఇచ్చిందని ఇట్లా మాట్లాడు వచ్చి కొట్లాట పడుతుంటే అని. నువ్వేం నీతులు చెప్పేకేం రావద్దులేము. నీ సంసారం నువ్వు చూసుకోపు. బాగా వచ్చినావు సంసారంలో ఏళ్ళు పెట్టేకి. మేము ఈరోజు కొట్లాడతాము, రేపు ఒకటే పోతాము. నీకు అవసరం అవన్నీ ఇంట్లో దూరి అంత విషయాలన్నీ వినేకి. పో నీ సంసారం చూసుకోపు. బాగా పెడుతుంటావులే పోలీస్ కేసు. బాగా పెడతావేమో, నేను కూడా పెడతాను. మేము ఊరికే కొట్లాడుతుంటే వచ్చి మధ్యలో ఏలు పెడుతుంది, రంకులు పెడుతుందని నేను కూడా పెడతాను పోలీస్ కేసు. నువ్వు ఒకటేనా పెట్టేది? ఏం మాట్లాడుతున్నావా ఏమో. ఏమి చూసేకి ఊరికే ఉన్నాడు, ఏం చేసేలేదు అని అనుకున్నావా? ఎట్లా? లేదంటే నీ మొగుడికి ఏమన్నా చెప్పాలా? ఏమప్పా నీ ఇంట్లో ఆడాలని బయటికి వదిలినావని మాట్లాడతాను. ఏం లేదు. భయపడదాన్నే కాదు నేను, వచ్చి చెప్పుకుందరా చూస్తాను. ఆ అప్పది నీది ఈ మగాళ్ళంతా ఒకటే అయిపోయింది. ఏమీ మీరు భయపెడితే భయపెట్టుకొని ఇంట్లో మూల్లో కూర్చోవాలా ఏమన్నా? ఆ అమ్మని బాగా చూసుకో ఫస్ట్. నాదేం చెప్తావు నువ్వు? సంసారము నీ సంసారమే సరిగలేదు, మళ్ళీ నాకే సంసారం చూసుకోపో నీదంటావా? ఏమో గేర్లో కొట్లాడుతుంటే వచ్చినాను నేను, ఏంది గలాట అని. పాప మా అమ్మని నాకు తెలుసులే, ఆ అమ్మది కథ ఎంత బాధపడుతుంది, ఎంత చేస్తుంది అని. ఒకరింటికి పనికి పంపించినవే నీకు ఏమనిపిదా నీకు? ఒకరింట్లో కసువు నొక్కుతుంది, బండలు కడుగుతుంది, వాళ్ళు తినే ఎంగిలి ప్లేట్లు కడుగుతుంది, వేసుకొని ఇడిసినవి బట్టలు పిండుతుంది. ఇంకా ఎన్నెన్ని కష్టాలు పడుతుందో ఏమో ఆ అమ్మ. ఒకరింటికి పోయి బతకల్లా ఏమి? నువ్వు మగాడవేండి దుడిసి పెట్టేకి చేత కదా నీకు? ఒక పూట కూడా అన్నం సరిగ్గా పెట్టలేవే. నువ్వు మాట్లాడుతున్నావా నా దగ్గర? ఏం మాట్లాడతావు నువ్వు? ఆడపిల్ల బయటికి పోయి కష్టం చేసుకొని తినల్లా నీకు. నువ్వు మాత్రం ఇట్లా తాక్కుంటూ తిరగల్లా. అందుకే నీ అట్లవల్ని పోలీస్ కేసులో పెడితే వాళ్ళు బాగా సరైన పాట చెప్తారు నీకు. ఆడతన్నల్లో ఆడతంటారు. అట్లయితే అరువు వస్తుంది మీ అట్లా వాళ్ళకి. ఊరికే వదలకూడదు. నేను గిరిజక్కలాక సాఫ్ట్గా ఏమి ఉండను, అన్నీ చూసుకుంటా. నా గేర్లో వాళ్ళకి ఏమన్నా నా స్నేహితురాలకి కష్టం వచ్చిందంటే చూసుకుని ఉండే వాళ్ళం అయితే మేమేం కాదు. ఇంట్లో సమస్యలు వస్తేనే చూసుకుంటూ ఉండలేము. స్నేహితురాలకి వస్తే మేము ఎట్లా చూసుకుంటూ ఉండాలా? చేసే పనులే చేస్తాను నేను కూడా. నువ్వు మసంగా చూసుకుంటే ఆ అమ్మని బాగా అయిపోయాను చూడు, బాగా చెప్తున్నాను. లేకపోతే సరైన గుణపాఠము చెప్పిస్తాను నీతో. ఎంత మాత్రం చెప్తావమ్మా నువ్వు? ఎంత మాత్రం చెప్తావులే, నేను కూడా చూద్దాంలే. ఇక ఆపండి, ఉన్నిలే విమల. నేను ఏదో కష్టాలు నా కష్టాలు నాకే దండుగున్నాయి. మీరిద్దరెందుకు గొడవ పడతారో నా నుంచి. ఈ అప్పది తెలిసిందేదే కదా. ఈ అప్పతో మాట్లాడి ఏం లాభం లేదు. మన పని మనం చూసుకొని పోవాలంటే. నాకు ఇంకా డబ్బులే రాలేదు. దాంట్లోన ఈ అప్పది ఒకటి రామాయణము, ఎవనికి పెట్టినావు అని. ఎవరైనా ఉన్నాడా నాకేమన్నా? వచ్చేది కూడా ఇంకా డబ్బులు ఏమి రాలేదు. దాంట్లో ఈ మాటలు కూడా అనిపించుకొని సావల్ల నేను. ఫస్ట్ నువ్వు మా ఇంటికి వచ్చి మాట్లాడేంత ధైర్యం నీకు ఎవరు ఇచ్చారో అది చెప్పు ఫస్ట్. ఏమి ఒకరు ఇవ్వాలా ధైర్యం? నాకు లేదా? మా అమ్మ మా నాన్న అన్నీ నేర్పించి పంపించినారు. చూసుకుంటూ ఉండేకి నేనేమి తిక్కదాని కాదు. పక్కింట్లో ఇంతరంగా గొడవ జరుగుతుంది. పాపం నువ్వు ఆ అమ్మని ఏమైనా చేస్తేవి, సంపుతివి. ఎవరు పట్టించుకోకున్నట్లు ఆ అమ్మ ప్రాణం అట్లే పోయినా ఎవరు పట్టించుకోరు అనుకుంటున్నావా? వాళ్ళ అమ్మ నాన్న అయితే పట్టించుకోరు.
పక్కింటోళ్ళైనా పట్టించుకోవాలి కదా. నీ లెక్క ఉంటే అంతే చూడు, బతుకులు నాశనం అయిపోతాయి. ఏం మనిషివయ్యా నువ్వు. వద్దులే విమల, ఏం కొట్లాడతావు, ఏం కొట్లాడద్దు ఈ అప్పుతోన, ఏం కొట్లాడద్దు. ఈ అప్పుని మాట్లాడిచ్చేదే తప్పు అయిపోయింది నాది. ఏమే దాన్ని పిలుచుకొని వచ్చి నన్నే తిట్టిస్తావేమే నువ్వు? ఎంతే ఉండాలి నీకు ధైర్యము? మొగుడిని తిట్టించా అంత పెద్దదాని అయిపోయినావా నువ్వు? ఏదో ఎట్లుండాలంటే అట్లా పడి ఉండాలి పెళ్ళాం అనేది తినే ఊరికే మందినంతా పిలుచుకొని వచ్చి నా మీద వదులుతావా నువ్వు? ఉండే చెప్తాను నీకు, కొంచెం బయటికి పోయి వచ్చి నీ కథ చెప్తాను. అప్పుడు ఏం చెయ్యాలా ఏం కథ అనేది ముందు చెప్తాను నీకు. కొంచెంసేపు అట్లా బయటికి పోయేస్తాను, నాకు కొంచెం పని ఉంది. ఆ పని ముగించుకొని వచ్చే లోపల నీ పని పడతాను. వస్తా. చూసావా విమల, ఇన్ని మాట్లాడినా కూడా నువ్వు ఎంత పౌరుషంతో మాట్లాడుతున్నాడు. వీడు మొగోడా? అసలు మొగోడైతే ఇంత రంగా ఆడపిల్లని కష్టపెడతాడా? ఇట్లా మాట్లాడతాడా? అయినా నేనేం చేశాను విమల? నీకు ఒక మాట చెప్పాలి. అసలు ఇంట్లో పెద్ద గొడవే అయిపోయింది. అక్కడ ఫుల్ ఎంతలా బాధపడినానంటే అంత బాధపడినాను. అది కాక నన్ను పనిలో నుంచి తీసి కూడా వేసేసినారు అప్పుడే. ఓహో, పండ్ల నుంచి కూడా తీసేసినారా? ఏమైంది అక్క? పోయి చెప్పిన వాయమ్మకి, ఏం ఎదురులాడింటుంది, పండ్ల నుంచి తీసేసింటట్లే. దానికి వెనక ముందు ఆలోచించి చెయ్యాలనేది లేదు. ఒకరు చెప్తే వినర్లా విని ఏం చేయాలనేది లేదు. చెబితేనే పండ్ల నుంచి తీసేసిందని. అంటే అది అయింది, అట్లా కాదు. నేను చెప్పిన మాటలన్నీ వినింది అయ్యమ్మ. విని ఎదురు కూడా చూసింది, తొంగి కూడా చూసింది. అది తొంగి చూసేది ఈ అప్ప చూసినట్లున్నాడు తిరిగి. అది నాకు రివర్స్ అయ్యింది. ఎట్లెట్లో మాట్లాడినాడు తేడాగా. ఏమయ్య గారు అట్లా మాట్లాడతారు అని చెప్పి ఎంత దగ్గరికి పోయినా కూడా దూరం పెట్టి వాళ్ళ పెళ్ళం వచ్చింది తెలుసుకొని నన్ను బుక్ చేసినాడు అమ్మ ముందర. అందుకే ఒక్కసారి కాకపోతే ఇంకొకసారి దొరక్కపోడు. ఏమి నాకు ఒకటే కాదు వెనకాల పడింది. అమ్మాయిల పిచ్చే ఉంది వానికి. ఇంకొక ఎవరైనా వెనకలు పడితే అప్పుడు తెలుస్తుంది ఆ అమ్మకు కూడా. నేను చెప్తే వినేలేదు, మంచోళ్ళు చెప్తే ఇట్లుండొచ్చు చూడమ్మ కథ. ఏం చెయ్యాలా? అందుకే నేను కూడా సరేలే ఇంకోసారి దొరకపోవు నువ్వు అని చెప్పి పండ్ల నుంచి తీసేయంలే అని చెప్పి ఇంకా వచ్చేస్తుంది. అవునా? పోతే పోన్లే ఇడియాక, దాంతోనేమి పెద్ద ఇచ్చే 3000కి 10 మాటలు మాట్లాడతారు. అయినా అట్లెట్లా వాడు రివర్స్ గేర్ వేసినాడు నాకు అర్థం కాలేదు. అంత హుషారున్నాడు ఆవిడు అని, ఎంత ముద్దు ముఖంలో ఉన్నట్లుంటాడు. అంత హుషారున్నాడు ఆవిడు. అయ్యో నీకు తెలియదే విమల, చాలా పెద్ద కథనే ఉంది వాళ్ళది. చూసే కథలు ఉన్నారు వాళ్ళు. అన్నీ బుద్ధులు అన్నీ లోపలే ఉన్నాయి. అందుకే నేను కూడా పోతే పోన్లే అని చెప్పి వచ్చేస్తుంది. మళ్ళీ అయ్యమ్మ నా మొగుడికి అట్లా అంటావు, నా మొగుడికి ఇట్లా అంటావు, నా మొగుడు అనుకుంటూ కూర్చునింది. అంత మొగుడైతే తీసుకుని సంగలో పెట్టుకోవాలా, అంతేగాని వేరే అమ్మాయిని చూసేంతవరకు ఎందుకమ్మా ఉండాలా అమ్మ? అవునులే, అది కూడా కరెక్టే. పెళ్ళామే సరిగా లేకుంటే మొగుడు అనేవాడు ఎట్లా చెడిపోతాడు. ఒక్కొక్కరు పెళ్ళాం కూడా బాగుంటుంది అక్క, పెళ్ళాం కూడా బాగానే ఉంటుంది. వాళ్ళకి తీట కదా, అందుకే వేరే అమ్మాయిలకి పడతారు. అట్లా ఏం చేసేకి రాదు, వాళ్ళ బుద్ధి అట్లా ఉంటుంది. ఏం చేస్తాలేక, వాళ్ళతో మాట్లాడి వేస్ట్. ఇంకొకసారి ప్రయత్నిద్దామా ఏమన్నా? విమల, ఇంకోసారి ప్రయత్నిద్దాము. ఒక పని చేద్దాము, బయట ఏడన్నా తిరుగుతుంటే నా కొడుకు నీకేమైనా ఎప్పుడైనా కనబడితే, లేదంటే చాటుగా వెళ్ళి చెప్పు ఇట్లా అయ్యగారు మీతో కొంచెం మాట్లాడాలంటే వాడే వస్తాడు. బాడుకు ఆడపిల్ల పిలిస్తే ఎక్కడికైనా వస్తాడు. అట్లా చెప్పు. పిలిచినాక ఇట్లా నిన్ను గిరిజక్క పిలుస్తుంది, ఆ పార్క్ దగ్గరికి రమ్మని చెప్పింది అని, లేదంటే పొలం కాడికి రమ్మని చెప్పింది అని చెప్పేసి పిలిచి అట్లే కమలకు కూడా చెప్పు వాళ్ళ పెళ్ళాన్ని పిలుచుకుంటా అని వెనకాల నుంచి. అప్పుడు తెలుస్తుంది బండారం అంతా బయటపడుతుంది. ఈ పని చేసి చూద్దామంట ఒకసారి. ఎందుకంటే
ఇప్పుడు దొరకలేదు కాబట్టి మనమే ఎట్లైనా చేసి పట్టేయాల, లేకపోతే వాళ్ళ ఇంట్లో నాది చెడ్డ పేరు నిలబడిపోయింది. ఇప్పుడు నేను అట్లే వదిలేసానే అనుకో, అది అట్లే నా పేరు అట్లే నిలబడిపోతుంది. అదే కానీ మా వారికి తెలిసిందనుకో, ఇప్పుడు చూసినావా 2 రోజులు 3 రోజులకి జీతం అంటున్నాడు. ఇట్లా ఏమన్నా అయ్యింది గొడవ, అందుకోసమే పండుగ నుంచి తీసేసినారు. నా మీద చెడ్డగా చెప్పి వాళ్ళు ఏమైనా చెప్పినారనుకో మా వారికి, ఇంకా అంతే సంగతులు. ఎవరు అనిపించుకుంటారమ్మా వింటానా? చేయకొని పనులన్నిటికీ అనిపించుకోవాలంటే నా చేత కాదు. ఏమైనా చేసి నింటే తల వంచేకి, తప్పే చేయకున్నప్పుడు తల వంచమంటే యాడ్ నుంచి వంచుతావు? చెప్పు విమల నువ్వే. ఎప్పటికీ సాలైపోయింది విమల నాకు జీవితము. ఇంకా యాడ్ నుంచి నేను భరించేది? మనిషికి చాలా బెజారు వచ్చేసింది. అసలు ఏడాడ ఉండబుద్ధి కూడా కావట్లేదు నాకు ఆ గొడవ జరిగినప్పటి నుంచి. వాడిని పట్టించింటే ఏదైనా కొంచెం మనశ్శాంతి ఉండేది. వాడు ఎట్లా తప్పించుకున్నాడు. ఇంకా నేను వదిలేసి ఎట్లా కూర్చునే పెట్టచ్చు చెప్పు? ఆ అమ్మ తలలో, ఆ అమ్మ మైండ్లో నేను ఒక చెడ్డదాన్ని అని చెప్పి ముద్ర వేసుకుంది. ఇప్పుడు దాన్ని నేను జరపాలంటే వాడు ఎట్లాంటాడో ఆ అమ్మకి తెలిసి రావాలా. తెలిసేదట్లా మనమే చెయ్యాలి విమలా. సరే లెక్క, అట్లే చేద్దాంలే. ఎవరు మాత్రం ఏం చేస్తారు? నువ్వు మాత్రం ఏం చేస్తావు లెక్క. ఇప్పుడే కమలాకి పోయి చెప్తాను, లేదంటే పిలుచుకొని వస్తాను. దానికి కూడా చెప్దాం, లేదంటే నువ్వే రా బయటికి పోదాం. అట్లా ఇంట్లో ఏముంటావులే కానీ కొంచెం రా బయట, ఆడ కూర్చొని మాట్లాడితే మనిషికి సమాధానం అనిపిస్తుంది. ఇంట్లో ఉన్నట్లల్లా అవే ఆలోచనలతో మనిషికి ఎట్లా అవుతుందిరా. ఆడ కూర్చొని ఉంటుంది, అది పిలిస్తే అదే బయటకు వస్తుందిరా. కమలా, ఓ కమలా రా, ఏం చేస్తున్నావు? ఏక అందరు కలిసి మా ఇంటికి వచ్చారు, బాగానే వచ్చావరా, కలపలు పోదాము. అదే వీళ్ళ పని చేసే ఇంటికాడ పెద్ద కొట్లాట అయిపోయిందంట అక్క చెప్పింది. అందుకు వేరే ప్లానింగ్ చెప్పింది అక్క, అది చేయమని చెప్తుంది. పొలం కాడికి రమ్మని అక్క పిలుస్తుంది గిరిజక్క అని చెప్పి నేను పోయి చెప్పాలంట వాడికి, బాడుకోకి, దరిద్రం నా బాడుకోకి. అందుకే నువ్వు ఏం చేస్తావంటే నువ్వు పోయి ఆయమ్మ పెళ్ళాంకి పోయి చెప్పాలా, ఇట్లా నీ మొగుడు ఆడ పొలం దగ్గర పడినాడు చూడమ్మా, పోయి చూసుకోపో అని చెప్పాలా నీ మొగుడు అవతారము అని. అందుకే నీ దగ్గర వచ్చి నువ్వేం మాట్లాడతావు అని ఇంకా నీ దగ్గరకు వస్తుంది. ఇంకా అట్లే. అవునా, మంచి విషయమే కదక్క, చేస్తే అయిపోయా. ఇంకా అట్లా పని చేయాలా వాళ్ళకి. ఇంకా నమ్ముకోకున్నప్పుడు ఇంక నువ్వేం చేస్తావు చెప్పు? ఇంకా కొట్లాట అయ్యి నువ్వు ఇంకా ఇక్కడికి వచ్చినావంటే వానికి ఏదో మూడిందనే అర్థం. ముందు వానికి చాలా పెద్దగా జరుగుతుందిలే. వానికి కొంచెం లేదు వానికి. నాకైనా తెలిసింది అసలు పనికి కూడా వాళ్ళ ఇంటికి అసలు పనికే పోవద్దని చెప్తుంది. నాకు తెలియదు ఈ పిల్ల వచ్చి చెప్పేంతవరకు. ఊరికే మేము ఇట్లా చేసుకుంటుంది చూడు, ఊరికే నీ బతికే బాగాలేదు. ఇప్పుడు దీంట్లోనే ఇది ఒకటా? సర్లేక పోదాంలే, రండి లోపలికి. ఇంకా బయట నిలబడతారు కానీ ఎండ ఉంది. లోపలికి రండి, అట్లా చల్లగా కూర్చొని మాట్లాడుకుందామంట. ఊరుకో కమలా, వీడే చల్లగా ఉంది కదా, ఇంకా లోపలికి ఏం పోతాలే. మా ఆయన కొట్లాడిపోయినాడు. ఇప్పుడే వాళ్ళ మొగుడితో కూడా బాగా కొట్లాడి వచ్చినాను. అవునా, వాళ్ళ మొగుడితో ఏం కొట్లాడకపోతే ఆయప్ప ఉత్త తాగుతాడు, వచ్చి మళ్ళీ పాపము ఈ అమ్మని తిడతాడు. నువ్వు ఆయప్పతో ఏం కొట్లాడకపోతే తెలుసు కదా ఆయప్ప గురించి ఎట్లా అంటాడని. నువ్వు పోయి ఆయప్పతోనే పెట్టుకుంటువా నువ్వు? నువ్వు ఊరికే ఉండే, ఎంత రూపించినాడంటే అంత రూపించినాడు. ఈ అమ్మని ఎవరిని పెట్టుకుని ఇంటివి, ఎవరికి ఇచ్చింటివి డబ్బులు అంటే కనీసము ఎవరు అనిపించుకుంటారే అట్లా మాటలు? సిగ్గుందా? సిగ్గుండేది ఎవరైనా అనిపించుకుంటుందా? పాపం ఆయమ్మని అంటుంటే నాకు రేగుతున్నది ఇక్కడ. ఆయమ్మ చూస్తే ఏడుచుకుంటూ మాట్లాడుతుందే కానీ కోపమే తెచ్చుకోదు. ఇంకేం చేయాలా నేను? ఈ అమ్మ ఇట్లా కోపం తెచ్చుకోకున్నట్లు ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో ఏమో అనిపిస్తుంది నాకు. కోపం మాకమే చూడలేదు, ఎప్పుడు చూసినా సప్పు పెట్టుకుంటుంది, లేదంటే ఏడుచుకుంటూ కూర్చుంటుంది. ఇట్లైనా చేసేది? కొంచెం తిరగబడాలా మొగుడు అన్నాక. ఆడది తిరగబడితే కదా మొగుడు ఏటికన్నా ఆనయ్యేది. ఆడదే తిరగబడకపోతే ఎట్లా అణగుతాడు మొగుడు అనేవాడు? అవునవును,
అయ్యో ఏం చెప్పాలయ్యే అయ్యప్పతోన ఏం మాట్లాడినా కూడా నాకు నెత్తి మీదకి వస్తుంది. ఊరికి తలకాయ నొప్పియే కమల. ఆ, ఏమి అవును ఆడపిల్ల ఏం చేసుకొని తింటుంది ఎట్లా కథ అనేది ఏం ఆలోచించడు. ఊరికే తిట్టి తిట్టి కూర్చుంటాడు. ఏం మాట్లాడతావులే తీయే నా మొగుడు గురించి. ఎప్పుడు నా కష్టాలు ఉండేవే కదా, ఎప్పుడేమి నాకు ఈ దేవుడు మంచి రోజులు ఎప్పుడు తెస్తాడో ఏం కథనో అని అనుకుంటున్నాను నేను. ఏం కమలా నీ మొగుడు లేడా? ఒకదాని ఉన్నట్టున్నావు ఇంట్లోనా? హా, అక్క ఉన్నాడు, టీవీ చూస్తున్నాడు. ఇంకా మీరు పిలిచినారని ఇంకా అట్లే బయటకు వస్తుంది. నేను కూడా టీవీలో సీరియల్ చూస్తుంటే, టీవీలో సీరియళ్ళు బాగుంటాయి కదక్క. బాగుంటాయి బాగుంటాయి, నాకు కూడా చూడబుద్ధి అవుతుంది. ఈ వారం నుంచి ఒకటి కొత్త సీరియల్ ఒకటి వచ్చింది. దాంట్లో అత్త క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. మీరు ఇట్లా మాట్లాడుతుంటే నాకు కూడా టీవీ చూడాలని అనిపిస్తుంది. చూడే ఏమో టీవీ చూడలేదు, ఏం చూడలేదు, అసలు టీవీ ముఖం కూడా చూసిందని కాదు. చిన్నప్పటి నుంచి వేరే వాళ్ళ ఇంట్లోకి పోయి చూసేదే పెద్ద కథ నాది. అక్కడ కూడా తిట్టి తిట్టి పంపిస్తుండ్రి, ఇట్లా మనుషులు మీరు గలీజ్ ఉంటారు బయటికి పోండి అని. ఏమోలయ్యా, అన్నిటికీ రాసి పెట్టిండాలంటారు, నాకు ఏదే కానీ రాసి పెట్టినట్లు లేదు. ఆహా, అట్లా కాదక్క, నువ్వు అట్లనే ఎందుకంటావా? ఒకరింట్లో పనికి పోయి దుడుచుకొని తినే కన్నా ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకోవచ్చు కదక్క. చిన్న టీ అంగడి అన్నా, లేదంటే బజ్జీల వ్యాపారం అన్నా, లేదంటే బరుగులు వ్యాపారం అన్నా, ఇట్లా చిన్న చిన్న పెట్టుకుంటా కొంచెం అవి పెద్దగా అయితే అయ్యేంత వరకు ఓపికతో ఉండాలక్క. ఎందుకు ఫస్ట్ చిన్నగా కావాలంటే ఫస్ట్లో నేను డబ్బులు కావాలంటే ఇస్తానక్క, దాంతోనే వ్యాపారం మొదలుపెట్టు కావాలంటే. అవును లెక్క, నేను కూడా సహాయం చేస్తాను. చిన్న వ్యాపారం ఒకటి పెట్టుకో. ఇది ఉంది కదా నీకు ఇక్కడ పెద్ద తలకాయ నొప్పి, ఆ తలకాయ నొప్పి అంతా పూర్తయ్యాక నువ్వు ఏదైనా కొత్త వ్యాపారం పెట్టుకోక్క, నీకే మంచిది, బాగా జరుగుతుంది. ఇట్లా మా ఊర్లోన టీలు తాగే వాళ్ళు ఎక్కువే. టీలు గంటకు ఒకసారి తాగే వాళ్ళు కూడా ఉన్నారు, మగవాళ్ళు కూడా తాగే వాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళు ఎట్లా లోపల చేసుకొని తింటారు, ఇంకా మగాళ్ళు అంటావా బయటికి పోయే వాళ్ళు దండు ఉంటారు. కాబట్టి నువ్వు చెయ్యొచ్చు కదక్క, ఇంటి బయట టీ అంగడి పెట్టుకో, ఊరికే బాగుంటుంది చూడు. అట్లే పొద్దుంచి టీ అంగడి పెట్టుకున్నా కూడా సాయంత్రం నుంచి నువ్వు బజ్జీల వ్యాపారం అన్నా ఏమైనా చేసుకోవచ్చు. ఎట్లో తినడానికి నంచుకోవడానికి అందరికీ ఏదో ఒకటి కావాలి. ఒక 10 రూపీస్ అయినా 20 రూపీస్కి అయినా నీ దగ్గరికి వస్తారు. ఒక వడలు అట్లాంటివన్నీ పెట్టుకో. దాని జೊತೆకి బరుగులు పెట్టుకో, కారం బరుగులు అలాంటివి. దాని చేతికి స్నాక్స్ లాగా సాయంత్రం పూట ఎవరైనా ఇట్లా ఆకలి కొన్నోళ్ళు, పని నుంచి వచ్చేవాళ్ళు, చిన్నపిల్లలు కానీ ఇష్టపడుతూ తింటారు. అట్లా మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి పెంచుకుంటూ పో. కరెక్టే కదక్క, కమలా చెప్పింది కూడా కరెక్టే. చిన్న వ్యాపారం నుంచి ఏదైనా పెద్దగా వెళ్ళాలి, కానీ పెద్దగా ఇప్పుడే పెట్టుకోవడానికి ఎవరికి కుదరదు. పెట్టుబడి కూడా అంత మాత్రం మాతో ఉండదు. కాబట్టి చిన్నగా ఏదైనా మొదలు పెట్టుకోక్క. అవునా, మీరు అనేలాగే ఇదంతా సమస్యలన్నీ తీరిపోయాక అలాగే టీ అంగడి కానీ ఏదైనా పెట్టుకుంటాను లేండి. కొంచెము ఒక మొదట్లో కొంచెం నాకు కష్టం అవుతుంది కాబట్టి కొంచెం మీరే నాకు సహాయం చేయాలి, లేకపోతే ఇంక మళ్ళీ నేను ఎవరిని అడగలేను. అయ్యో అక్క, నేనే పిలిచి మరీ ఇస్తానని అంటున్నాను కదా, ఎందుకు మాటికి మళ్ళీ అదే అంటావు? ఇస్తానులే. తను ఒక్కటే కాదు, నేను కూడా ఇస్తాను లేక, ఏం భయపడద్దు. ఈ మీ కమల విమల ఉన్నంత వరకు భయపడే సమస్య లేదు. ఫస్ట్లో మేము బాగానే మీకు సహాయం చేశాం, కానీ మమ్మల్ని మర్చిపోవద్దక్క. అయ్యో కమలా, నువ్వు మొదటి నుంచి మీరే నాకు. ఇప్పుడు ఎలా మర్చిపోగలను? అమ్మా నాన్న కూడా వచ్చి చూడలేదు నాకు, నా సంసారం ఎట్లా, జీవితం ఎట్లా అని. అలాంటప్పుడు మీరు అప్పుడప్పుడు సహాయం చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఎలా మర్చిపోతాను అనుకున్నారు? సాధ్యమే లేదు, నేను ఎప్పటికీ మర్చిపోలేను మిమ్మల్ని. ఏంటి ముగ్గురు ఇట్లా సోదులు పెట్టుకొని కూర్చున్నారు? వీళ్ళ ఇంట్లో వీళ్ళకి సంసారాలు లేవా ఏంటి? ఇది చూడు, ఇది ఇంకా ఇది కమల లోపల ఎన్ని ఉన్నాయాడ పనులు. ఏమి వీళ్ళు బాగా సోదరులు చెప్పుకుంటూ కూర్చున్నారు మధ్యాహ్నము. ఏమి సాయంత్రం కూర్చుంటారు చూసినాను, రాత్రిపూట కూర్చుంటారు చూసినాను. వీళ్ళు చూస్తే మధ్యాహ్నమే కూర్చున్నారు. ఏం వీళ్ళకి పనులు పాటలు లేవనుకుంటాను.
హ్మ్. ఏ మాటకా మాట చెప్పుకోవాలి కానీ దానికేం పని లేదు దీనికేం పని లేదు. ఒకరు వచ్చి తిట్టి పెద్ద ఒక కొన్ని మొటిక్కాయలు వేస్తే గానీ ఎవరు వాళ్ళ ఇంటికి పోరు అనుకుంటా. ఏ మీ అత్త వచ్చి వెనకాల నుంచి చూసుకుంటూ గుర్రని చూస్తుంది అట్లే తిట్టిన మమ్మల్ని మేము పోదమా. వచ్చిందా వచ్చి నిలబడి చూస్తుందా మమ్మల్ని. సరే సరేలే దాని ముందర ఏం మాట్లాడద్దండి మళ్ళీ ఊరంతా ఊరప్ప గేరప్ప చేస్తుంది దానికి కొంచెము దానికి అంతే. ఇంకా ముసలి తెలిసిందేదే కదా మీకు. ఏందో ఇది కొంచెంసేపు నాకు ఇట్లా కూర్చొనే కిడిదు లేసే కిడిదు దీంతో నాకు వచ్చిందబ్బా రంపు. అన్నీ చేసి పెట్టే వచ్చినాను ఆడ సీరియల్ కూడా చూసేయలేదు నాకు. కాదే నేను ఒక సీరియల్ పెట్టుకుంటే ఈ అమ్మ ఒక సీరియల్ పెట్టుకుంటుంది, యాదో ముసలి సీరియల్ పెట్టుకుంటుంది. నాకేమో వీళ్ళది పెళ్ళి అయిన వాళ్ళది వీళ్ళది లవ్ స్టోరీలు సీరియల్స్ ఇష్టమవుతాయి. ఇది చూస్తే యాదవ్ వేరే వేరే చెత్త సీరియల్స్ పెట్టుకుంటుంది. నువ్వేం మాస్ మాట్లాడతావు తల్లి, వెనక నుంచి చూస్తానే ఉంది. ఇంటికి పోయినాక నీకు ఉంటుంది చూడు. ఏం మాస్ మాట్లాడతావు. అది ఏమో కథ ఏం అడుగు ఫస్ట్, లేకపోతే మమ్మల్ని తిట్టేటట్లే కొట్టేటట్లే ఉంది. కొట్టిగిని పంపిస్తుందేమో మమ్మల్ని. అవును కమల వచ్చి నిలబడింది చాలాసేపు అయినట్లుంది. ఏం అడుగు మళ్ళీ అందరితో తిట్టించుకున్నట్లు మీ అత్త కూడా తిట్టించుకొని నేను ఇంటికి పోవాల్సి వస్తుంది. సర్లే నేను పోదు నా కమల. అయ్యా నువ్వు ఉండక్క, ఏంటికి పోతారు మీరు ఇద్దరు ఇట్లా భయపడి వస్తా అన్నారు మీరు. ఇంట్లో ఉండే కోడలు భయపడదు, బయట ఉండే వాళ్ళు మీరెందుకు భయపడతారు నాకు అర్థం కాదు. ఏంటత్త వచ్చి సైలెంట్ వెనుకలు నిలబడితే ఏమని అర్థం కావాలా? నాకు ఏమైనా కావాలా? టీ కావాలా? టీ కాదమ్మో బొమ్మ, ఆడ టీవీ పెట్టి వచ్చి బయట కూర్చున్నావి. ఏం నీ కథ? నువ్వు చూస్తుంటే కదా సీరియల్, నేను ఒకటే ఉన్నాను అక్కడ. నేను ఒకటే ఉన్నట్లు మాట్లాడతావు చూడు లత్త. నువ్వు సరిగ్గా మాట్లాడు, యాదే కానీ వంకర తింకరగా మాట్లాడతావు. నేను ఒకటే లేనే అక్కడ, నువ్వు కూడా ఉన్నావని ఇడిచిపెట్టి వచ్చి ఇక్కడ బయట కూర్చొని కొంచెం పని ఉందని. పనుందా? ఏమి గోధుమలు సెరుగుతున్నారా, జొన్నలు సెరుగుతున్నారా, లేదంటే బియ్యంలో రాళ్ళు ఏమన్నా ఏరుతున్నారా? ఏడే చాడ కనబడదు, బియ్యం కనబడవే. ఈవిడ పెద్ద ముదిరినట్లుందబ్బా, ఏదే కానీ సహించుకొని పోయేటట్లు లేదు. అక్క గిరిజక్క ఈ అమ్మదే అంట పెత్తనం అంతా ఇంట్లోనా. ఈ పిల్ల కమల ఏమైనా మాట్లాడకపోతే వాళ్ళ మొగుడికి అంతా చిచ్చు పెట్టి కూర్చుంటుందంట. అందుకే ఇది ఏం మాట్లాడకపోదు, ఎదురు ఒకటే మాట్లాడుతుంది చూడు అంతే. ఇంకా అంతేలే ఇంకంతే. ఏమి గుసగుసలు ఆడుకుంటున్నారు నా గురించేనా? మాకు పేద పని పడలేదు, నీ గురించే మాట్లాడతామే ముసలి. ఏంది ఏమన్నా వినపడ సావట్లేదు, గట్టిగా మాట్లాడండి. నీ గురించి ఎందుకు మాట్లాడతారులే కానీ వాళ్ళకేం పని పాట లేదా? నువ్వు ఇంట్లోకి పో, నేను వస్తాను. ఏ పనులు చేసుకుంటేనే ముగ్గురు నలుగురు కలిసి కూర్చోాలా? నువ్వు ఆడ పోయి చెట్టు కింద కూర్చుంటావే నలుగురు ముందు, అప్పుడు ఏం అనిపించదు కదా నీకు. నేను కూర్చుంటే నీకు వస్తుంది ఇంకా కింది నుంచి పైన వరకు. నీకు అందరి ముందర ఎట్లా మాట్లాడాలా అనేది తెలీదా నీకు? నేనేం అడుగుతున్నాను నీకు? ఆ టీవీ పెట్టొచ్చి బయట కూర్చుంటే ఎవరు కడతారనుకున్నావు? కరెంటు బిల్లు నా కొడుకే కదా కట్టేది, కష్టపడేది నా కొడుకే. ఆడ నువ్వు హాయిగా ఆడ టీవీ ఫ్యాన్ వేసి వచ్చి బయట కూర్చున్నావు. నన్ను మళ్ళీ అడ్డం పెట్టినాను, నువ్వు ఉన్నావని నేను వచ్చినాను అని మాట్లాడతావు. ఇట్లా మాటలు ఏం పనికి రావు చెప్తున్నాను. అత్త నువ్వు ఇంటికి పోతావా అత్త? నేను కొంచెం వాళ్ళిద్దరిని పంపించేసి వస్తాను. నువ్వు గలగల అని అరుచుకుంటూ కూర్చోద్దు, ఏం మాట్లాడకూడదు చూడు. నీ ముందర అంతా నీకు బాగా నీకు ఏం చెప్పినా అంతలే, పో. సర్లే కమలా మేము పోతాంలే. ఏంటి నువ్వు పంపిస్తే కానీ పోరా వాళ్ళు? నీకు చేయి పెట్టుకొని పంపిస్తే కానీ పోరు వాళ్ళు. నీళ్ళక్క ముసలి అయినారు కదా, అందుకే పంపిస్తే కానీ పోరు వాళ్ళు. నువ్వేమన్నా రాత్రి అయితే నువ్వు ఒకటే పోతావా, నన్ను పిలుచుకొని పోతావా బాత్రూమ్ కంటే దానికంట? అట్లే వాళ్ళు కూడా పో వస్తాను. కానీ ప్రతిదీ చెప్పుకుంటూ కూర్చోవాలంటే అయ్యలేదు నీకు. ఉండలే కమలా మేము వెళ్ళొస్తాంలే. ఇంకా పోతారా అక్క? సరేలే అక్క జాగ్రత్త, పోయిరా మా సన్నం గుండె మనం. సరేలే మళ్ళీ మాట్లాడుకుందాము అడా మా ఎత్త. సర్లే కమల పోయేస్తాను, ఇంకా పోయేస్తాను కమల. ఇప్పుడు చెప్పు ఏమి నీ కథ? ఏమేం మందితో మాట్లాడకూడదా? నువ్వు పోతే ఆడ సోదలు పెట్టడం కూర్చుంటే నేను మాట్లాడదాం మళ్ళీ కడప నిండా మంటలు వేసుకొని వస్తావు. నువ్వు పద, నువ్వు ఫస్ట్ ఇంట్లోకి పద చెప్తాను. నన్నే ఇంట్లోకి పద అంటది.
మాకం చూడతా మళ్ళీ ఆ, కడతలు బాగలేదు అట్లా కొడతా. ఏమనుకున్నావో ఏమో, నన్నే ఇంట్లోకి పోదా అంటావు. ఓ సాలుగానే ఒగులు పడింది, లోగులు పా అమ్మ, ఇంకా సాలుగాని కొడితే పండుకునేది ఎట్లున్నావు, మళ్ళీ నాకే మాట్లాడతావు. మళ్ళీ లోపలికి. అది లేదులే, నాకు వచ్చేకి ఏమి పట్టట్లేదు కానీ నేను అట్లా బయటికి పోతాను. సర్లే పో, మళ్ళీ మమ్మల్ని ఊరికే కూర్చొని మాట్లాడేవాడిని లేపించి పంపిస్తుంది. ఇప్పుడు చూస్తే నేను ఇంట్లోకి పోతానంటే నువ్వు బయటికి పోతావు కదా. నువ్వు ఎంత బుద్ధి ఉంది చూడు నీకే. అందుకే ముసలికి ముసరంత బుద్ధి అంటారు. కర్మ ఏందో, ఎట్లన్నా చేయని, నీకు మాత్రము పోకరు మాత్రం తగ్గలేదులే. పో. ఇవన్నీ మాటలు నా కొడుకు ఎదురుకు మాట్లాడు, నా ఎదురు కాదు. నా కొడుకు ఎదురుగా ఏమైనా మాట్లాడినావు అనుకుని చంపలు ఆదరేదట్లా కొడతాడు. ఏంట్రా ఇంకేం విశేషాలు? ఏం చెప్తావు లేరా, ఏందో అనుకుంటే ఏందేందో జరిగింది మా ఇంట్లో. నా పని మనిషి కథ. పని మనిషి కథ? ఏం పని మనిషి కథలే? తెలిసిందే కదా నీకు, ఊరే అడగొద్దు మళ్ళీ తెలుకోకున్నట్లా. మాకేం తెలుసప్ప, నువ్వేమన్నా అన్నీ మాకు చెప్పేసేస్తావా? అన్ని వ్యవహారాలన్నీ అన్నీ ఆడోళ్ళ వ్యవహారమే కదా నువ్వు చేసేది. ఆడోళ్ళు కనబడితే చాలు సొల్లు కార్చుకుంటూ వెళ్తావు. మళ్ళీ ఏదైనా పెద్ద ఇష్యూ జరిగినప్పుడు వస్తావు మా దగ్గరికి. అప్పటి వరకు ఏం జరిగింది, ఏం కథ అనేది మా దగ్గర ఏం చెప్పుకోవు, చెయ్యవు. ఏం కథ జరిగింది, ఏం పని మనిషి కథ? ఏం మళ్ళీ గెలికినావా? గెలికేది ఏముంది లేరా, గెలికేది అంతా రివర్స్ జరిగింది నా దాంట్లోన. అంతా అయ్యే అప్పుడు మా ఆవిడ వచ్చి అడ్డం వచ్చింది, ఇంకా దాన్ని రివర్స్ చేయాల్సి వచ్చింది. లేకపోతే అంత పని జరిగిపోతున్నాయి వాటికి. ఏంది మీ ఆవిడకి చూసేసిందా నువ్వు చేసే వ్యవహారాలు? చూడలేదప్ప, చూసేకొచ్చి నిలబడింది వెనక. నేను చూసి జాగ్రత్త పడ్డాను, లేకపోతే నా సీను సితారయ్యేది. అవునా, అందుకే నీకు చెప్పేది ఇట్లా వ్యవహారాలన్నీ విడిచిపెట్టని. నేనేమన్నా రోజు ఒకరితో ఉంటున్నానాలే అట్లా మాట్లాడతావు? ఏమో ఛాన్స్ దొరికిందని అడిగినాను, అది ఏంటేందో జరిగింది. ఏమో అబ్బా, సీజా అంతా మంచి జరిగింటే బాగుంటున్నా, నాకేం దొరకలేదు, ఇంక వదిలేసిన. అయినా వదిలే బుద్ధి కాలేదులే నాకు. ఏమో ఒకటి చెయ్యాలా. సిగ్గులు లేకున్నా కొడక. ఇంకా ఎంతమందిని ఇలా చేస్తావురా నువ్వు? వదిలేస్తే అయిపోయా. ఇంత దరిద్ర బుద్ధి ఏం బాగుండదు చూడు, చెప్తున్నాను. నీకు కూడా పెండ్లాం అనేది ఉంది, ఆడపిల్ల. వేరొక జీవితంలో ఎలాలే చేస్తావు అట్లా? నేనేం ఊరికే చేయవని లేప, డబ్బులు ఇస్తాను అన్నీ ఇస్తానని చెప్పినాను. ఊరికి ఉత్తుకున్నానికి ఊరు రారులే, నాకు కూడా తెలుసు. పోరా తనకి లేకున్నా కొడక పో. ఏందో చెప్తే నువ్వేందో మాట్లాడతావు. ఆడపిల్ల అనేది ఏమనుకుంటువులే నువ్వు? పనికిరాని బొమ్మ అనుకుంటువే, లేదంటే బరే పని చేసేది సేవలు చేసే బొమ్మ అనుకుంటువే? ఏం చేసినా నీకు అర్థం కాదులే, నువ్వే అనుభవిస్తావు ముందుకు. నాకెందుకు వచ్చింది రేప నీ వ్యవహారాలన్నీ? నీకేం తెలుసులేదా, ఉండేది అట్లుంది. ఏం చేసినా దొరకలేదు లాస్ట్కి నాకు. ఎట్లయినా చేసి దేవుడి దయ వల్ల ఆయమ్మే మళ్ళీ నా దగ్గరికి వస్తే బాగుండు. ఎట్లా ఒప్పుకొని నిన్న లాస్ట్ వరకు పని జరిగింటే బాగుంటుండే. మిడిల్ ఏమో అడ్డం వచ్చి అంత ఇట్లా జరిగిపోయింది. ఇంకా నెక్స్ట్ టైం నుంచి అలా కాకుండా చూసుకోవాలి. ఏందో మళ్ళీ ఆయమ్మ వస్తుందో రోజు, ఆయమ్మ ఇల్లు కూడా ఏడుందో నాకు తెలీదు, చూద్దాంలే. అవునా, అంత మెచ్చుకున్నోడివి ఇల్లు ఆడ బుక్కోవాల్సింటివి. ఊరుకుండురా, ఎన్నిసార్లు వెతికినాను, అన్ని వీధులు వెతికినాను, ఏడాడ దొరుకుదు. ఏం చేయాలి, అంతా బీదోళ్ళే ఉండే ఏరియకపోతే ఎట్లా దొరుకుతుంది చెప్పు? ఒకరా ఇద్దరా, అందరూ అట్లా వాళ్ళే ఉంటారు. ఏమన్నా బుడుక్కోవాలా, నేను చేసుకోవాలా? అయ్యో కర్మ, నీ అంత కకృతి నా కొడుకు ఎక్కడెక్కడ చూడలేదురా నేను. కొత్త కకృతోడున్నట్లే ఉన్నావు నువ్వు. విడిచిపెట్టాలి, విడిచిపెట్టు. ఆయన బతుకుని నీ నుంచి ఆయమ్మ పని పోగొట్టుకునే ఊరికే. నీకేం తెలుస్తుంది? నువ్వేం బాగున్నావు, నీది ఏజ్ బారైపోయింది, అంత బారైపోయింది.
నేను ఇంకా కొంచెం ఏజ్లో ఉన్నాను కాబట్టి ఇలాంటివన్నీ నాకు కావాలనిపిస్తుంది, చెయ్యాలనిపిస్తుంది. ఏం చేస్తూ అయినా నేనేమి బలవంతంగా ఏం చేయలేదు తప్ప, అంతా ఒప్పుకునేంత వరకు వెయిట్ చేసి చేస్తున్నాను. నీకేం తెలుసులే కానీ నేను మంచోన్నే. ఆ, ఇదేంటి ఇది బలవంతంగా గెలవంతంగా అని మాట్లాడుకుంటూ నిలబడినారు. ఆ, ఏందో వీడు తా ఉల్లబిత్తుడు వీడు యాయమ్మని పడగొట్టినాడు. ఏం కథను వీనికి పెళ్ళామన్నా కూడా మంది మీద ఆశ బాగా అయింది వీనికి. వీడు ఉత్త ఉల్లిబిత్తరన కొడుకున్నట్ల వీడికి ఆడపిల్లలది చాలా ఇది ఉంది. వీడికి ఆడపిల్ల కంటపడినా ఇడిచిపెట్టలేదు వీడు. మళ్ళీ యాయమ్మని పెట్టుకున్నాడు. ఏం కథను. ఏమప్పా ఏం చేస్తున్నారు? ఏం లేదే అవ్వా, మేమేం చేస్తాము? మేమేమైనా ఆడవాళ్ళతో కూర్చున్నామా ఏమని చేసేకి? లేకపోతే మీద కసుద్దులు కొట్టుకుంటూ కూర్చున్నామా? ఏందో పొలాల విషయం గురించి మాట్లాడుతున్నాము. పొలాలా? ఏంది పొలాలు? ఏమో బలవంతం అని నిలబడుతుంటే పొలాలు అంటారు ఏంది మీరు? దీని అమ్మ అంతా విన్నట్టుందే ముసలి దీని అమ్మ. ఈ పోయే ముసలిదాన ఊరికే వచ్చి మా సోదులో అడ్డమొస్తావు. బలవంతం యాదేం లేదమ్మో. రైతులు ఇంకెంది మాట్లాడతారు, అదే కదా. ఏంది మీరు రైతులా? ఇంకోసారి ఆ మాట అనొద్దండి. మళ్ళీ రైతులు అందరూ వచ్చి కుమ్మేసింది మిమ్మల్ని. రైతులు అంట రైతులు. తలకు ఒక టోపీ కింద ఒక లుంగి కట్టుకుంటే సరిపోతుందా? మీరు రైతులా? మీరు ఇంకోసారి రైతులని మాట్లాడొద్దండి. ఆ పేరుకే రైతు మళ్ళా. సరేలేమ్మా, మేము రైతులు కాము. ఊరికే అన్నానులే. ఊరికే ఎందుకు నువ్వు ఊరికే అరుచుకుంటూ కూర్చుంటావు? పో మీ ఇంటికి పోయి కూర్చోపో. ఏం మా శుద్ధులకు పడినావు నువ్వు ఇప్పుడు? నేను ఇట్లా పోతుంటే మీరే మాట్లాడింది నాకు వినబడి ఇట్లా వచ్చినాను. నాకేం పట్టలేదులే మీ దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడేదానికి. మీరేమన్నా ఆడోళ్ళా నేను వచ్చి నీ దగ్గర మాట్లాడేదానికి?